వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు అయితే మనము అరకు వ్యాలీ దగ్గర వనజంగికి వెళ్తున్నాము. అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా వీలైతే కొత్త కొత్త ప్లేసులు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అన్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. ఇలాగే నా వీడియోస్ని మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఫైనల్గా అయితే వలిగొండ దాటినాము. ఓకే, ట్రావెల్ వీడియో అయితే ఎక్కువైపోయింది. అందు గురించనే నేను ట్రావెల్ వీడియో మ్యాక్సిమం కట్ చేస్తున్నా. డైరెక్ట్ లొకేషన్ ఎక్కువ చూపిద్దామని అనుకుంటున్నా. మెయిన్ లొకేషన్ మాత్రమే చూపిస్తాను, ఒకసారి చూడండి. నైట్ అయితే చాలా కొంచెం ఇబ్బంది అయిపోయింది డ్రైవింగ్కి అయితే. చూడండి, మొత్తం విజువల్ చూడండి. ఓకే, ఫైనల్గా అయితే ఆంధ్రాకి వచ్చేసినాము. ఆంధ్రాకి అయితే ఎంటర్ అయినాము. విజయవాడ టెంపుల్ మాత్రం నేను చూపిస్తాను. ఈ లైటింగ్లో కనబడతా లేదా అనేది తెలియదు, చూద్దాం. మంచిగా కనబడితే ఓకే, లేకపోతే నెక్స్ట్ డే చూపిస్తా. ఇది 5వ టోలు. హైదరాబాద్ నుంచి విజయవాడకి రాలే ఇంకా. ఇది గండేపల్లి అంట. 5వ టోల్ ఇది. ఈ టోల్ అయితే చాలా టోల్స్ ఉన్నాయి. ఓకే, వెల్కమ్ టు విజయవాడకి అయితే వచ్చేసినాము. ఇంకా 400 చిల్లర కిలోమీటర్లు తిరగాలి, పోవాలి మనము. ఇంకా 466 కిలోమీటర్లు వెళ్ళాలి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇదంతా దారి, ఇదంతా క్యూ లైన్గా ఇట్లా రెడ్గా కనబడుతుంది. మొత్తం క్యూ లైన్ దారి అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గోపురం ఇది. ఇప్పుడైతే అంత క్లియర్గా కనబడతలేదు. మోస్ట్లీ రిటర్న్లో అయితే నేను మంచిగా చూపిస్తాను. టెంపుల్ అయితే, ఈ టెంపుల్ వ్యూ అయితే ఇది సూపర్ వ్యూ. నైట్ విజన్ మాత్రం మంచిగా ఉంది, కాకపోతే కెమెరా మొత్తం బ్లర్ అవుతుంది. డే టైంలోనైతే నేను మళ్ళీ మంచిగా చూపిస్తాను మీకు. ఈ కెమెరాలో మొత్తం రిఫ్లెక్షన్ వస్తుంది లైటింగ్తోని. ఇప్పుడైతే మనం విజయవాడలోని ఫ్లైట్ రెస్టారెంట్లో ఉన్నాము. ఫ్లైట్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి చూడండి. లోపలికి వెళ్ళి కూడా నేను విజువల్ మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేసి మన విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే దారి. గన్నవరము ఏదో ప్లేస్ అన్నారు. ఒక్కసారి అయితే ఇది వచ్చేసి విమాన్ రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది విమాన్ ఫ్యామిలీ రెస్టారెంట్. అయితే ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే దారిలో ఉన్నాము. ఫ్లైట్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ మనము డిన్నర్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి. ఓకే, లోపలైతే వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రంట్ భాగం ఇది. ఇక్కడ నుంచి ఇట్లా ఈ మెట్ల నుంచి వెళ్ళాలి లోపలికి. ఫ్లైట్ రెస్టారెంట్ అయితే చూడండి, చూడడానికి బాగుంది. అయితే ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయితే నేను ఎప్పుడు ఇట్లా ఫ్లైట్ రెస్టారెంట్లో తినలేదు. ఇప్పుడు వెళ్ళి ఫుడ్ టేస్ట్ గిన ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి వీడియోస్ గిన మొత్తం లోపల ఎట్లుంది అనేది చూపిస్తాను, చూడండి. లోపలైతే చూడండి, ఇది ఇక్కడ కౌంటర్ ఉంది. వెజ్ అయితే అస్సలు అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే. ఏదో తిన్నామా అంటే తిన్నాము, కాకపోతే 360 రూపాయలు తీసుకుండు. ఏది తిన్నా కానీ 360 రూపాయలే ఉంది రేట్ వచ్చేసి. నాన్ వెజ్ బాగుంది అని అన్నారు, కానీ వెజ్ అయితే పన్నీర్ బిర్యానీ తిన్నాం, కానీ నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. జస్ట్ ఓవరాల్గా పర్లేదు. రేటింగ్ వచ్చేసి నా తరపున అయితే తక్కువనే, ఇక నేను చెప్పలేను. కానీ ఓవరాల్గా అయితే వెజ్ అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఫ్లైట్ రెస్టారెంట్ మంచి పిల్లలతో వస్తే, ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఒక రియల్ ఫ్లైట్ దగ్గరకు వచ్చినట్టయితే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది.
ఓకే, ఓవరాల్గా అంతే, ఇంకేం చెప్పలేము. ఓకే, ఇప్పుడైతే ఇప్పుడే తినేసినాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ ఇక్కడ ఆగేసి స్టార్ట్ అవుతా. ఇక్కడ నుంచి 460 కిలోమీటర్స్ ఉన్నది. విశాఖపట్నం అరకు వ్యాలీ 460 కిలోమీటర్ ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వనజంగి వెళ్ళే దారిలో ఏడంపుల ఘాట్ సెక్షన్లో ఉన్నాము. కానీ ఘాట్ మాత్రం ఫుల్ క్రేజీగా ఉంది. మీరు చూడొచ్చు, ఏకదం సడన్ గా ఘాట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది, నైట్ 3:30. క్రేజీ ఉంది అస్సలు. అయితే చెప్తున్నా కదా, మీరైతే వచ్చి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరైతే ఫుల్ క్రేజీ, నెక్స్ట్ లెవెల్ ఇది అయితే. ఈ ఘాట్ సెక్షన్ సూపర్ ఉన్నది. ఇప్పుడైతే వనజంగి రూట్ లో వెళ్తున్నాము. లంబసింగ్ రోడ్ అంట ఇది. మొత్తం ఫాగ్ అయితే దారుణంగా వస్తుంది. ఇంకా మనం ముందెళ్తున్న కొద్ది ఇంకా ఫాగ్ అయితే ఎక్కువ అవుతుంది. ఓవరాల్ గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము ఇక్కడ వచ్చే వనజంగితోని. ఒకసారి చూడొచ్చు, మొత్తం ఏం కనబడతలే, మొత్తం ఫాగ్, కానీ సూపర్ ఉంది. ఇంకా ముందర చూడ, ఇదేం రోడ్ అయితే ఏం కనబడతలే. ఏందయ్యా ఇది, దారుణంగా ఉంది. రోడ్ అయితే ఏం కనబడతలే. ముందట ఎవడున్నాడో, ఎవరిని గుద్దుతామో ఏందో తెలియదు, అట్లున్నది. ఆ రోడ్డు ఈనంత మంచి లేదు, మొత్తం కొంచెం గుంతలు ఉంది. ఇటు సైడ్ వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్త రావాలి. ఇంకా ఇప్పుడే గిట్లుందంటే ఇంకా ముందు ఎట్లుంటుందో తెలియదు. ఓకే, మొత్తం రోడ్ అయితే జీరో, ఏం కనబడతలేదు. వెళ్ళే చూసుకుంటే వెళ్ళాలి. ఇక రోడ్ అయితే ఏం కనబడతలేదు. అటు నుంచి మనుషులు వచ్చేది కూడా దగ్గర దాకా వచ్చేదాకా కనబడతలేరు. స్పీడ్ వచ్చి 10 స్పీడ్ మాత్రమే పోతున్నాం. టైము 5:30 అవుతుంది. అస్సలు ఫాగ్ అయితే ఘోరంగా వస్తుంది. ఇక్కడ ఎంత మెల్లగా పోతున్నా అంటే 10 స్పీడ్ మాత్రమే పోతున్నా. అసలు రోడ్ ఏం కనబడతలేదు, దగ్గర వరకే కనబడుతుంది. ఇక దూరం అంటే ఇక నేను ఐబీఎం వేస్తా చూడండి. ఐబీఎం వేస్తే టోటల్ ఏం కనబడతలేదు. అంతో ఇంత లో బీమ్లోనన్నా కనబడుతుంది, కానీ మొత్తం ఫాగ్ అయితే దారుణంగా ఉన్నది. ఓకే, వంజంగి మాత్రం వచ్చేసినాము. వెళ్దాం ఇక. ఇక్కడ నుంచి ముందుకెళ్ళేసి లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, 9 తారీఖు వరకు అయితే ఆ వెహికల్స్ని అయితే అలౌ చేస్తలేరంట. కార్ అయితే ఇక్కడ సైడ్లో పార్క్ చేసి వెళ్ళమంటున్నారు. ఇంకా మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ కూడా తీసుకోవాలంట. ఓకే, ఇక్కడ నుంచి అయితే కార్ అయితే అలౌ చేస్తలేరు, పైన ఏదో వర్క్ జరుగుతుందంట. ఇక్కడ నుంచి మనము ఆటోలు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇదే ఆటో మాట్లాడినాము. మొత్తం ఒక్కరికి 100 రూపాయలు అంటున్నాం. మొత్తం మనం ఇప్పుడు టీ తాగిన తర్వాత ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్గా అయితే ఆటో దిగినాము. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలంట. 3 కిలోమీటర్స్ ఉంటుందంట. 3 కిలోమీటర్ వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఒక్కసారి అక్కడ చూడండి. ఒక్కసారి వ్యూ మొత్తం చూడండి ఎట్లున్నాయి. మనం మేఘాలలో ఉన్నట్టే ఉన్నది, కానీ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ తెల్లగా ఉన్నది కదా, ఆ మట్టి రోడ్డు అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినాం. ఒక్కసారి చుట్టూ వ్యూ అయితే చూడండి. త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలంట. ఇంకా మేము వచ్చింది ఒక 1 కిలోమీటర్ గిన రాలేదు. అప్పటికే మస్తు ఆయాసం అవుతుంది. కానీ ఈ వ్యూ చూడడానికి 3 కిలోమీటర్ కాదు, ఇంకా 5 కిలోమీటర్స్ అయినా ఎక్కినా ఏం కాదు. కానీ ఆ హ్యాపీనెస్ అయితే మస్తు పొందుతాం. ఓకే, ఇక్కడ షాపులు గిన ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఇవన్నీ అమ్ముతుండ్రు. ఈ కాఫీ పొడి అమ్ముతుండ్రు ఇక్కడ. ఇవన్నీ కాఫీ పొడి అనుకుంటా.
పసుపు, నేచురల్ పసుపు, ఇవన్నీ కాఫీ పొడి, అంటే ఇది కాఫీ పొడి సార్. ఈ కాఫీ గింజలు ఇవి. ఇది కాఫీ గింజలు సార్. ఇది కాఫీ పొడి, అలాగే కాఫీ పౌడర్ సార్. ఇదేంటి? కాఫీ పౌడర్. కాఫీ పౌడర్. అవును సార్. ఓకే. మూలికలు సార్ ఇది. ఇవి మూలికలు. మూలికలు. ఇది నేచురల్ పసుపు సార్. అంతే ఇది మొత్తం ఐటమ్స్ నేచురల్. అన్నీ నేచురల్. నేచురల్ సార్. ఓకే. ఇక్కడైతే నేచురల్గా అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ ఇదంతా చాయ్, ఇవన్నీ వాటర్ బాటిల్ దొరుకుతాయి ఇక్కడ. మనం వెళ్ళాల్సింది అటు ఆ పైన కొండకు, వీటి పైకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి. ఓకే, ఫస్ట్ అయితే మనకు కార్ ఇక్కడ వరకు అలౌ చేయండి. ఏంటంటే ఇదంతా చెత్త మొత్తం జామ్ అయింది, ఇదంతా క్లీన్ చేస్తుండ్రు. అందు గురించే వెహికల్స్ని అయితే అలౌ చేయలేదు. వెహికల్స్ అయితే ఇక్కడ వరకు వస్తాయి, పార్కింగ్ ప్లేస్ వరకు. 9 తారీఖు తర్వాతనే వెహికల్స్ అన్నీ ఇక్కడ పైకి పంపిస్తారంట. ఒక్కసారి చూడండి ఎంత చెత్త జామ్ అయిందో. మొత్తం అన్ని వాటర్ బాటిల్సే ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూర్చోవడానికి అయితే ఈ కట్టెలతోనైతే ఆ ప్లేస్ కూర్చోవడానికి చేసిండ్రు. ఓకే, కొద్ది దూరం అయితే వచ్చేసినాము. ఇప్పుడు మీరు పైన కనబడుతుందో లేదో ఆ కొండపైకి వెళ్ళాలి, కానీ చాలా పైకి ఉంది అది. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని వెళ్తున్నా. మొత్తం బాగా ఆయాసమవుతుంది. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాము. కొంచెం ముందుకెళ్ళి వ్యూ చూద్దాం. ఓకే, ఇక్కడ రావాలంటే ఎర్లీ మార్నింగ్ 4:35 వరకే 4:30 వరకే ఉండాలి. అట్లయితే సన్ రైజ్ చూడవచ్చు. మేము వచ్చింది చాలా లేట్, 800 కిలోమీటర్స్ జర్నీ, 13 అవర్స్ టైం పట్టింది. తర్వాత వీడియో వచ్చేసి అరకు వ్యాలీ వెళ్తాము. అరకు ప్లేస్ ఇంకా చుట్టుపక్కల ప్లేస్లో వెళ్తాము. అక్కడ నుంచి వైజాగ్ వెళ్తాము. వైజాగ్ బీచ్ కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. దీని తర్వాత ఇప్పటి నుంచి కొత్త వీడియోస్ అయితే వస్తాయి. దట్టు ఫుడ్ డొనేషన్స్ అవి చేస్తూనే ఉంటా. ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంటాయి. ప్లీజ్ ఇట్నే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.